శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్ పై దిల్ రాజు, శిరీష్ అన్కాంప్రమైజ్డ్ గా నిర్మిస్తున్న గేమ్ చేంజర్ ను ఎస్విసి ఆదిత్యరామ్ మూవీ సంస్థలు తమిళంలో విడుదల చేస్తుండగా హిందీలో ఏఏ ఫిలిప్స్, అనిల్ తడాని రిలీజ్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ మరో సెన్సేషన్ ని క్రియేట్ చేయడానికి సిద్ధమైంది. ఇండియన్ సినీ హిస్టరీలో ఇప్పటి వరకు మరే సినిమా చేయని అద్భుతాన్ని ఆవిష్కరించనుంది. డిసెంబర్ 21న అమెరికాలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అత్యంత భారీగా జరగనుంది. కర్టిస్ కాల్వెల్ సెంటర్, 4999 నార్మన్ ఫారెస్ట్, గర్ల్ యాంటీ ఎక్స్ 75040 ఈ కార్యక్రమానికి వేదిక కానుండటం విశేషం. దాదాపు 3 ఏళ్లుగా ఈ సినిమాని చెక్కుతూనే ఉన్నారు డైరెక్టర్ శంకర్. పక్కా అదిరిపోతుందనే టాక్ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాకి తిరుగులేదంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. రామ్ చరణ్ సినిమా కావడంతో అంచనాలు ఉండటం కామన్. పైగా ఆ అంచనాలకు ఇటీవల విడుదలైన టీజర్ బూస్ట్ ఇచ్చింది. టీజర్ కన్నా అదిరిపోయిందంటూ కామెంట్స్ వైరల్ అయ్యాయి. సోషల్ మీడియా దాదరిల్లిపోయింది. రామ్ చరణ్ చేసిన 2 పాత్రల వేరియేషన్స్, శంకర్ లెవెల్ గ్రాండియర్ తో టీజర్ కేవలం ఫ్యాన్స్ కి మాత్రమే కాదు, ఎంటర్టైనర్ మూవీ లవర్స్ అందరికీ ఊపునిచ్చింది. అయితే ఈ ఊపును మరో రేంజ్ లో ఊపేసే జోష్ ఇచ్చారు ఫేమస్ యాక్టర్ ఎస్జే సూర్య. తాజాగా ఆయన గేమ్ చేంజర్ సినిమా గురించి ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ అంచనాలను తారాస్థాయికి చేర్చింది. గేమ్ చేంజర్ సినిమాలో 2 ముఖ్యమైన సీన్లకి ఇప్పుడే డబ్బింగ్ ఫినిష్ చేశాను. అందులో ఒకటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారితో కాక మరొకటి శ్రీకాంత్ గారితో చేశాను. ఈ 2 సీన్స్ కి డబ్బింగ్ చెప్పడానికి 3 రోజులు టైం పట్టింది. దాని అవుట్పుట్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది. రేపు థియేటర్లో కూడా ఈ సీన్స్ చూసి మీరంతా పిచ్చెక్కిపోవటం పక్కా అని మొత్తం పోతారు. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన శంకర్ సార్కి, నిర్మాత దిల్ రాజు గారికి, మూవీ టీం మొత్తానికి థ్యాంక్స్ అని చెప్పారు. ఒక ముక్కలు చెప్పాలంటే గేమ్ చేంజర్ నుంచి ఇప్పటిదాకా వచ్చిన పాటలు, అప్డేట్స్ ఇంకా టీజర్ కంటే ఎక్కువ హైప్ ఎస్జే సూర్య తన మాటలతోనే ఇచ్చారు. మరి చూడాలి ఈ సినిమా విడుదలయ్యాక ఎన్ని రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల వరుస పరాజయాలతో సతమతమవుతున్న డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ సాలిడ్ ప్రాజెక్ట్ తనకి మంచి కంబ్యాక్ లా నిలుస్తుందని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ వస్తుండగా ఈ సినిమాపై మరో అప్డేట్ చెర్రీ ఫ్యాన్స్ ను ఫుల్ పుష్ చేస్తుంది. ఇక ఈ సినిమా నుండి మరో సింగిల్ గా మెలోడీ పాటను తీసుకురానున్నట్లు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తెలిపారు. ఈ పాట ప్రేక్షకులందరినీ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడంతో పాటు వారికి సరికొత్త అనుభూతిని కూడా ఇస్తుందని చెప్పుకొచ్చాడు. సాంగ్ ని నవంబర్ 27న రిలీజ్ చేయబోతున్నట్టు ఆయన ట్వీట్లు చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో అందల భామ కియారా అద్వానీ హీరోయిన్ నటిస్తుండగా ఎస్జే సూర్య, అంజలి, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.